అడిగడ్డ ఎట్టయింది, ఎట్లా ఉంది, ఏమైనా అభివృద్ధి జరిగిందా? కాంగ్రెస్ వచ్చినాక ఇంకా అంత పనుకున్నట్టే ఉంది అనుకున్నట్టు. ఇంకా ఏమో మంచంచులు దొరుకుతలేవు, ఈరిగా కరెంటు సమంగా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఉండే. అట్టంటో పండుకుందని మొత్తం దేశం వల్ల నిలబడుతుంది రాష్ట్రం అంటుంటే పండుకునింది. మేము చేనికి అసలు మోటార్ అవసరమే లేకుండా చేను కొనిక ఒక ఆటోమేటిక్ వేసి వస్తే 24 గంటలు పారుతుండే. అటువంటిది ఇప్పుడు కరెంట్ తగ్గించా, కరెంటు తక్కువ. 24 గంటలు ఉండే అప్పుడు కరెంటు, ఇప్పుడు సగం ఉంది. ఇంకా ఏమి ఇంకా మత్తి పొలొద్దు, రాత్రి పోవాలే చేనులకి నీళ్ళు పెట్టుకున్నా ఇంకా అంత 4 గంటలు. నిజంగా యూరియా దొరుకుతలేదా? దొరుకుతలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మంత్రులు కూడా ఈ యూరియా దొరుకుతలేదు అనేది అవాస్తవం, అబద్ధం చెప్తారు, కావాలని కాంగ్రెస్ మీద బురద చల్లుతారు అంటారు. దొరకక 1 కోట వేసి కూడా మంది లేదు, 1 కోట వేసినా మందు దొరకలేదు. ఎరిగా 4 గంటలు పోతే 1 సంచి ఇరిగేసలేరు. సిద్ధార్థ మాకు 5 ఎకరాలు ఉంది. అసలు యూరియా దొరుకుతలేదు అని అనేటోళ్ళు ఎవరు రైతులే కాదంటారు. కానీ బయట దొరకలేదు. సెంటర్ లో పాస్బుక్ తీసుకపోతే 2 సంచులు ఇస్తున్నారు. ఎన్నైనా ఉన్నాయి నీకు ఎకరాలు, 5 ఎకరాలు ఉండక 4 ఎకరాలు ఉండక 2 సంచులు. అంటే ఇప్పుడు ఈ లైన్లు గీళ్లు పెడుతురు కదా, వీళ్ళందరూ అసలు రైతులు కాదంటారు. అందరు రైతులమే పోతున్నాం. మరి ఇరుగకి చెప్పులు పెట్టుకొని 4 గంటలకు పోయి ఉండాలి. రైతులు కాదంటారు మరి ఇంకెవరు ఉండరు, రైతులు లేక ఎవరు ఉంటారు? లేదు, ఆ పాడైనా మాకు మంది అనేది దొరకలేదు, ఏరియా దొరకలేదు. యా గ్యారెంటీ లేదు. ఆడవాళ్ళకి 2500 అది లేదు, అది లేదు, అది లేదు. బస్సులో కూడా పెట్టినాడు కొట్లాడడానికి ఆడవాళ్ళకి, అదొకటే, ఏం లేదు. ఏం పేరు నీ పేరు? నా పేరు హనుమంత్. మరి ఏమెట్లా ఉంది? ఉడతలు పట్టే వాడు వచ్చినాడు, రేవంత్ రెడ్డి ఉడతలు పట్టేవాడు వచ్చాడు. ముఖ్యమంత్రి అంటావేంది? ముఖ్యమంత్రి అంటారా? కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే 24 గంటల కరెంటు, నెంబర్ రైతు బంధు, నెంబర్ టింగ్ 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 అనిపిస్తుంది. ఒకటి బాయ్ అయింది. మళ్ళీ ఇప్పుడు 6 నెలలకి వస్తుండే, మళ్ళీ వస్తుండే. కాంగ్రెస్ వచ్చినాక ఎట్టుంది? ఈరే సాయం జిక్తలేవు, యా జిక్తలేవు, దుడ్లు రైతు బంధు పడతలేవు, పడుతున్నాయంటే రైతు బంధు అంత అయిపోయింది అంటుంది. లేదు. యూరియా కొరత ఉందా ఇక్కడ? యూరియా దొరుకుతుందా? ఏ శక్తి లేదు. ఇస్తున్నా మంచిగానే ఇస్తున్నా. అవి క్యూలో నిలబడాల, గట్లో కూడా చెప్తే టోకన్ రాసుకొని 8 దినాలు 10 దినాలు చెప్తారు. మళ్ళా అంటే క్యూ కడుతురా మీరు? లైన్లు కడుతురా? లైన్ క్యూలోనే కడుతున్నాం. ఈ లైన్లు కడితే అసలు రైతులే కాదంటారు కదా? ఎవరు కాదంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి ఏం తెలియదు, నీవు మాట్లాడతావు. అమ్మమ్మా మనం పోయి క్యూలో కడితే అస్సలు ఎరుగ జిక్తలేదన్నా. వాళ్ళు రైతులే కాదు, క్యూలో కట్టి క్యూ నిలబడేటోళ్ళు అంటారు. ఎవరు అంటున్నారు? ఈరుగా జిక్కగా బేట జిక్కగా నా ఓరమడిగా గింతే ఉంది. ఏమి ఈరుగా లేక సస్తున్నాము తెలుసా? ఏడ చెప్తుంది కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా అభివృద్ధి జరిగిందా? యా కాంగ్రెస్ మాకేం తెలియదు. మాకే రైతు బంధు పడతలేదు, అది పడతలేదు. అప్పుడు పడేదా? అప్పుడు పడేది. మరి ఇప్పుడు ఎందుకు పడతలేదు అంటావు? అసలు ఏమో మాకేం తెలుసు. ఏం మడిగా గింతే ఉంది. ఈరుగా చిక్కాగా గట్టి మంది అంత చేసినా వస్తలేదు. అది ఏం చేస్తుండవా? రైతులకి ఇబ్బంది. ఊకే అందరూ అంతా ఒకటే. మా మూక రైతులు నాశనం కావాల్సిందే అంతే. కానీ ఏం 1 రూపాయికి బట్టలకు సబ్బు లేదు, అది కష్టం బుద్ధి ఎత్తుకొని చేయాలో వాళ్ళకి దుడిచినట్టు గంజలు కోసి రావాలంతే. ఏం లేదు, రైతులకి ఏం లేదు, అసలు నష్టమే అట్లా. ఎట్టుంది మరి ఇప్పుడు ఎమ్మెల్యే అసలు ఏంది పరిస్థితి? ఏంది? ఉప ఎన్నికలు వస్తాయి అంటారు. ఆ ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ లో ఉన్నా అంటాడు. మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో ఉండేది, కాంగ్రెస్ లో ఉండేది ఆయనకు ఆయనకే తెలిసి ఉండాలి. ఇప్పుడు తెలియనప్పుడు అవగాహన లేని మాటలు మాట్లాడితే అవగాహన ఉన్న వాళ్ళు తెలివిగా మాట్లాడుతున్నారు. ఏ కడవతో గెలిచిండవు, ఏ పార్టీలో చేరిండవు అనేది నీకు అనుభవం ఉండాలి. ఎప్పుడైతే పార్టీ మారిండో ఖచ్చితంగా ఓడినా గెలిచినా కాంగ్రెస్ అని చెప్పుకోవాలి.
ప్రజల్ని మొబ్బు పెట్టి మాటలు ఏదో భూతాలు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తే ప్రజలు మోసపోరు. కానీ ఆయన జ్ఞానికే దాన్ని వదిలిపెడుతున్నాం. అంటే ఫోటోలు కావాలని మార్ఫింగ్ చేసిరు, ఫోటోలు ఎడిటింగ్ చేసి నాది పెట్టిరు, కానీ ఆ ఫోటోలలో కనపడేది నేను కాదు, నేను పోలేదు మీటింగ్ లో అంటుండు కాంగ్రెస్ మీటింగ్ లో. ఆయన ప్రతిష్ట ఆయన జ్ఞానానికి వదిలేసినాం. ఏదన్నా అంటే వేరే విషయం మాట్లాడు. అంతేనా? మరి ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? గద్వాలని అడిగట. కాంగ్రెస్ వచ్చినాక ఐజల 5 సంవత్సరాలుగా ఒక మున్సిపాలిటీ చైర్మన్ గా పదవి అలంకరించినాం మేము. 20 మంది కౌన్సిలర్లం. కానీ ఐజకి ఎన్నో ఇబ్బందులు వస్తాయి, భవిష్యత్తులో ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి. రేపు వరదలు వచ్చినా వాగులు కొట్టుకపోయినా ఐజలో మట్టి కావాలని 5 సంవత్సరాలకు గాని గంప మన్నమ్మలేదు, ఒక్క గంప. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా ఐజ మండలంలో, మా ఐజ మున్సిపాలిటీలో 5వ వార్డు ఏరియా పర్దపురంలో డంపింగ్ యార్డు మొత్తం క్లోజ్ చేస్తే భవిష్యత్తులో ఐజాక్ అనేది పిడికడ మట్టి దొరకనట్లు చేస్తున్నాం గట్టు. కానీ దీన్ని ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేస్తే మేమన్నప్పుడు ఒక న్యాయము, వీళ్ళన్నప్పుడు ఒక న్యాయము. నేను స్పష్టంగా కలెక్టర్ గారిని ఐజాలో చాలా అభివృద్ధిగా వెనకబడింది, మాకు రోడ్లు బాగలేవు అని కలెక్టర్ గారికి గాని ఎంఆర్ఓ గాని ఎస్ఐ గాని ఎన్నోసార్లు రికమెండేషన్ చేసినాం. మాకు ఏదైనా మైనింగ్ వాళ్ళతో మాట్లాడి మాకు మరమే అంటే అట్లా ఎన్నికరా చేయండి సార్, అది మైనింగ్ కంపెనీ అంటే. ఈ రోజు వాళ్ళు మేము తోలుతుండము అంటే ఏ రోడ్డు తోలుతుండవు, ఏ ప్రాజెక్ట్ తోలుతుండవు, ఏ కాంట్రాక్టర్ పట్టిండవు, నీ పట్టిన పని ఏంది? మొత్తం రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ తోలి ఈ రోజు కర్నూలు రోడ్ గాని, గద్వాల రోడ్ గాని, రైతూరు రోడ్ గాని విపరీతంగా గట్టని తెచ్చి ఇక్కడ మట్టి పోస్తున్నారంటే భవిష్యత్తులో వాళ్ళకి పెద్ద అనుభవం లేదు తోలకి. ఆ కాంగ్రెస్ పార్టీలకు కూడా అవగాహన లేదు. కానీ వాళ్ళ కాడికి నాకు వయసు ఎక్కువ ఉంది. నేను దాదాపు అంటే 18 సంవత్సరాల కంటే రాజకీయం చేసిండా, ఒకసారి వార్డు నెంబర్ చేసిండా, కౌన్సిలర్ గెలిచిండా, ఒకసారి ఓడిపోయిండా, 5 సంవత్సరాలు చైర్మన్ పదవి కూడా చేసినాము. వాళ్ళకి పెద్ద అంత అవగాహన లేదు. భవిష్యత్తులో వాళ్ళకి ఓటేస్తాడు దొరకకుండా గానీ మా పార్టీ వాళ్ళని కూడా మేము మౌనంగా వదిలిపెట్టినాం. ఎట్లయితే దెబ్బ కొట్టాలంటే ఇట్లనే దెబ్బ కొట్టాలి. అసలు అభివృద్ధి జరిగిందే కాంగ్రెస్ వచ్చినాక అని చెప్పి మాట్లాడుతుంది కదా. అభివృద్ధి నుండి ఇంతవరకు ఏ ఒక్క 10 లక్షల పని ఎక్కడైనా చేసిన బాబతి లేదు. నేను అప్పుడు కేటీఆర్ గారు ఒకటే చైర్మన్ అయినప్పుడు ఏమనిన్నాడు, దేవన్న నీ పేరు ఏమైనాడు, నాకు పదవి ఇప్పించినది ఎవరు? నిరంజన్ రెడ్డి. నా పేరు దేవన్న, నీకు మాకు దేవుని లెక్క దొరికినా అంటే నేను ఒక్కనే ఎస్సీలలో టీఆర్ఎస్ నుండి గెలిచింది, ఎవరు గెలవలే. అయితే నీవు దేవుని లెక్క దొరికినా నువ్వు అభివృద్ధి ఎంత కావాలంటే చేసుకో, మీకు నిధులు ఇస్తామంటే నేను దిగతాలకి 66 కోట్ల రూపాయల పైన అభివృద్ధి చేసి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి మొత్తం మీటింగ్ పెట్టి బహిరంగ చర్చకి నడిపించిన. దాంట్లో ఏ మాత్రం మీకు ఏమన్నా తక్కువ ఉండి ఏదన్నా గానీ మీకు ఒకవేళ అవగాహన లేకుంటే నన్ను అడగండి, నేను ఆ రిపోర్ట్ కాగితాలు మీకు పంపుతా. మేము 5 సంవత్సరాలలో కూడా ఏ ఒక్క తెల్ల పేపర్ మీద కూడా ఒక్క నల్ల గీత లేనట్లు మేము గాని మా కౌన్సిలర్లు గాని అంత నీతి పాలన చేసి ఈ రోజు కూడా మేము వ్యవసాయం చేస్తున్నాం. ఈ రోజు కూడా గెడం కొడుతున్నాము. ఆనాడు పదవి ఉన్నప్పుడు కూడా పొలాలకు వచ్చినాము, మళ్ళీ ఆఫీస్ పనులు చూసుకుంటున్నాము. మరి ఇప్పుడు ఈ వ్యవసాయానికి నువ్వు గుర్తు చేసినావు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు వ్యవసాయం సంగతి యూరియా బస్తాల కొరత కనిపిస్తుంది అని చెప్పి రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. కానీ కాంగ్రెస్ మాత్రం అసలు ఈ యూరియా కొరత లేదు, ఎక్కడో అక్కడ ఉంది కొంత కానీ దీని అంతా బాగా విస్తృతంగా ఎలిగేట్ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు రైతు అనేది ఎట్లా ఉంటది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలా, రైతన్న తోడు పోయి అంగట్లో సిట్టి చించి రైతు ఈరే తెచ్చుకోవాలా. ఈయన ప్రభుత్వం ఏం పెట్టాడు, చెప్పులు పెట్టినాడు లైన్ లో. చెప్పులన్నీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా లైన్లు కట్టిపిస్తారు. ఎవరు కట్టిస్తారయ్యా? ఎవరు కట్టిస్తాడు? చేంజ్ చేసిన వాళ్ళ పెడతాడు. టీఆర్ఎస్ ఒక్కనికే చేయం, కాంగ్రెస్ వానికి లేదా? కాంగ్రెస్ చేంజ్ లేదా? రైతు కాంగ్రెస్ వానికి ప్రతి చేను ఉన్నవాడు బీజేపీ వాళ్ళు అనుకో, టీఆర్ఎస్ వాళ్ళు అనుకో, కాంగ్రెస్ వాళ్ళు అనుకో, ఇండిపెండెంట్ అనుకో, రైతు అన్న తోడల్లా చెప్పులు ఇస్తే లైన్ లో వస్తుందంటే నేను ఎప్పుడు చరిత్ర చూడలే ప్రభుత్వం. ఎట్టి పరిస్థితిన వాళ్ళు దీన్ని పునాది మఠము ఏర్లు పెరికేసుకునికనే దీన్ని ఇదంతా చేస్తుంటారు. కానీ అంతకు ఇస్తే వాళ్ళు ఏమాత్రం చేయవు. ఎవరిని నేను ప్రతి మాకి కూలోళ్ళు బీసీలు వస్తారు, దాదాపు 30-40 మంది వస్తారు. నేను ఎప్పుడు పొలానికి పోయి వాళ్ళని కూడా అడిగిండా, ఏమన్నా ఎట్లా ఉంటది అంటే, అన్నా
రేవంత్ రెడ్డి వస్తే ఈసారి ఓటు వేసినాడు వాడు చెప్తాను కొట్టుకుంటాడు. ఏందమ్మా అంటే బెల్లమన్నా మాకు 2500 ఇచ్చాను ఓటు వేయించుకున్నా. బంగారం అనే తులం బంగారం అనే వాడు ఇచ్చానా, మరి నా బిడ్డకు అది సూట్ ఇస్తానే ఇచ్చానా, మరి మాకు కేటీఆర్ అది కేసీఆర్ గిట్టి ఇచ్చానా, మరి మాకు రైతు బీమా ఇచ్చానా, మరి మాకు బోనస్ ఇచ్చానా 500, మరి మాకు 2500 కూడా పైసలు రాలా. మరి అదే విధంగా పోతే కనీసము ముసలిళ్ళకి మాకు 4000 రూపాయలు ఇస్తానని మమ్మల్ని మోసం చేసి ఇచ్చానా. అంటే ఈయన చెప్పేదానికి దేశంలో తెలంగాణలో ఏ ఒక్క మనిషికి కూడా పింఛన్ లేనట్లు పింఛన్ ఆమె ఇచ్చిండు. కొంతమందికి వికలాంగులకు వస్తుండేవి, తర్వాత కొంతమందికి ఏమొస్తుండేవి వికలాంగులకి పింఛన్ వస్తాయి, కొంతమంది వృధా పింఛన్లు వస్తారు, ఒంటరి మహిళలకు వస్తారు. మిలిగింది ఎవరు? మంచి వ్యవసాయదారులు, కష్టం చేస్తూ 2500 వల్లే మిగిలినారు. ఆ 2500 ఇస్తే ఇంకా దేశం ఆనుకుంటుందా? ప్రతి మనిషికి ఇచ్చినట్లే కదా. ఈ 6 గ్యారంటీలలో తన చేసినది సెకండ్ గా పట్టేది ఒక గ్యారంటీ అయితే పబ్లిక్ అందరికి అర్థమైంది. బస్సు ఎక్కిచ్చేది, ఉరి బస్సు ఎక్కి అదొక్కదానికైతే ప్రజలు వద్దబ్బా బస్సు వద్దు కథ వద్దు. నేను కూడా 2 మార్లు కర్నూలు పోయిండా. లాస్ట్ కి ఏమైంది, ఆమె నిండి మనిషి పక్కల గుద్దులాడుతుంటే నా పక్కల వ్యక్తి వాళ్ళకి చీట్ ఇచ్చి నేను ఒక చైర్మన్ గా నిలబడిపోయినాం. అంటే గౌరవం అది. ఈయన పెట్టడం ఏమి, ఈయన చేసడం ఏమి, ఎక్కడి నుండి తెచ్చి పెడతాడు? అంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి ఈ రైతులను ఉద్దేశించి మొన్న మాట్లాడిండు కదా, వీళ్ళకు ఓపిక లేదు, ఒక 8 గంటలు కూడా నిలబడలేకపోతారు లైన్లలో అని చెప్తాడు. ముఖ్యమంత్రికి అవగాహన లేదు. నేను స్పష్టంగా నేను రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడుతూ స్పష్టంగా అవగాహన ఉన్నవాడితో ఫస్ట్ నువ్వు బడ్జెట్ చూసుకోవాలా. నువ్వు బడ్జెట్ ఎన్ని కోట్లు మనకు ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడితే మనకు ఎంత మిగులుతుంది అని ఆదాయం చూసుకోండి. నువ్వు పురి గ్యారెంట్లు 420 హామీలు ఇచ్చేసిండవు, నువ్వు ఏ హామీ నెరవేరుస్తావు? 2 సంవత్సరాలు చేసినాడు కేసీఆర్. అవు నువ్వు అంతకన్నా డబుల్ చేయి. నీ దగ్గర ధైర్యం ఉంటే ఇప్పుడు కేసీఆర్ నేమి 6 లక్షల కోట్లు అప్పు చేయను అంటావు. ఆ 6 లక్షల కోట్లు కదని నువ్వు చేస్తే మళ్ళీ ఒక 12 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు ఎందుకు లాస్ట్ వడ్డీకే దానికి వస్తారు కదా. మరి నువ్వేమైనా ఇంటర్నెట్ చేసి పెడతావా? నువ్వేమైనా ఆయన అప్పు పెడతావా? నువ్వు ప్రజల్ని మొబ్బు పెట్టించి తప్పుదావ పట్టించినావు కనుక ప్రజలు రేపు పొద్దున భవిష్యత్తులో కాంగ్రెస్ ఓటు వేసే సమస్య ఉండదు.